నమస్తే వెల్కమ్ టు 69 టీవీ ఈ రోజు బిజినెస్ మ్యాన్ నేతల ఆంజనేయులు యాదవ్ గారు మునుగోడు నియోజకవర్గానికి మంత్రి పదవి కావాలని ప్రభుత్వ పెద్దలను కోరడానికి 69 టీవీ స్టూడియోకి వచ్చారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి ఆంజనేయులు గారు, మీ మునుగోడు నియోజకవర్గానికి మంత్రి పదవి కావాలంటున్నారు కదా, ఎందుకోసం? మొదటగా మీ 69 టీవీకి మరియు మీ 69 టీవీ ప్రేక్షకులకు మునుగోడు ప్రజలకు నా యొక్క నమస్కారం. ఈరోజు మా నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి కావాలని ప్రభుత్వ పెద్దలని పార్టీ పెద్దలని అడిగితే ప్రభుత్వ పెద్దలు పార్టీ పెద్దలు కూడా అతనేదో అతని సొంత అవసరాల కోసం అడిగినట్టు, అతను పేరు కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం అడిగినట్టుగా అతని అభ్యర్థనని పట్టించుకోవట్లేదు. ఈ సమయంలో అతనితో పాటు మునుగోడు ప్రజలు కూడా అతను వెన్నంటి ఉండాలనే ఒక ఆలోచనతోని నా యొక్క ఒపీనియన్ని మునుగోడు ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు పార్టీ పెద్దలకు తెలియజెప్పాలనే మెయిన్ ఉద్దేశంతో ఈరోజు మీ 69 టీవీ ఛానల్కు రావడం జరిగింది. కాదంటారా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు డబ్బు కోసమో పేరు సంపాదించడం కోసమో మంత్రి పదవి అడగడం లేదంటారా? అది తప్పండి. పేరు కోసం అంటే అతనికి ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అతనికి చాలా పేరుంది. తెలంగాణలో అతన్ని గుర్తుపట్టని వ్యక్తి ఎవరు కూడా లేరు. డబ్బు విషయం అంటారా, అతను స్వచ్ఛందంగా బిజినెస్ చేసి గవర్నమెంట్కు ట్యాక్సీలు కట్టుకొని అతను 2-3 తరాల వరకు అని కూర్చొని తిన్నా కానీ సరిపోయేంత డబ్బు అని స్వచ్ఛందంగా బిజినెస్ ద్వారా సంపాదించిండు. అతనికి డబ్బు కానీ పేరు కానీ కొత్తగా ఏది అవసరం లేదు. అతను ఒక ఫ్యాషన్. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి అంటేనే ఒక బ్రాండు. మంత్రి పదవి అనేది అతని పేరు ముందు చాలా చిన్నది. పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఒక బలమైన దృక్పథంతో ఒక ఫ్యాషన్తో అతను రాజకీయాలు చేస్తుండు తప్ప అతనికి ఎలాంటి పేరు కోసం డబ్బు కోసం కాదనేది. కాబట్టి నేను ఈరోజు ఈ మునుగోడు ప్రజల తరపున మాట్లాడటానికి మీ స్టూడియోకి వచ్చిన. వాస్తవంగా అతను సొంత డబ్బులతోని ట్రస్ట్ ఏర్పాటు చేసి వృద్ధులకు అనాథలకు ఎంతోమందికి అతను హెల్ప్ చేస్తుండు. అదేవిధంగా ప్రజలకు కూడా ఎవరు ఆపదలో ఉన్నా హాస్పిటల్లో ఉన్నా కూడా అతను సొంత డబ్బుతోని వాళ్ళకి సహాయం చేస్తుండు. కాబట్టి అతని మంచి పనులను చూసి ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఉంటే ఇంకా మునుగోడుని అభివృద్ధి చేయగలడు అనే ఒక ఉద్దేశంతోనే నేను మీ స్టూడియోకి వచ్చి చెప్పడం జరుగుతుంది. కానీ అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అతను నన్ను గుర్తు కూడా పట్టడు. సరే, మీ మునుగోడు ప్రాంతానికి మంత్రి పదవి అంత అవసరం ఏంటి? మా మునుగోడు నియోజకవర్గం భూభాగంలో విపరీతమైన ఫ్లోరైడ్ ఉండటం వలన ఎలాంటి పంటలు వేసినా కానీ దిగుబడి సక్రమంగా రాదు. పండ్ల తోటలు లాంటివి వేస్తే అవి క్రాప్కి వచ్చే నాటికి ఈ ఫ్లోరైడ్ విపరీతంగా ఉండటం వలన ఏదో ఒక డిసీజ్తోని అవి చనిపోవడం జరుగుతుంది. అప్పటి వరకు ఎంతో పెట్టుబడి పెట్టి దిగుబడి వచ్చేటప్పటికి అవి చనిపోవడం వలన రైతులు ఆర్థికంగా నష్టపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ బాధలు తప్పాలంటే మనకు సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ కావాలి. అది జరగాలంటే మన మునుగోడుకు మంత్రి పదవి ఖచ్చితంగా కావాలి. మంచి క్వశ్చన్ అని అడిగారండి. వాస్తవంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా అయితే వెనుకబడి ఉందో ప్రస్తుతం ఉమ్మడి తెలంగాణలో మా మునుగోడు అంతకంటే వెనుకబడి ఉంది. మా యొక్క మునుగోడుకు విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. మాకు వచ్చేసి 10 సంవత్సరాల కింద పునాదిరాయి వేసిన సాగునీటి ప్రాజెక్టులు మధ్యంతరంగా ఆగిపోయినాయి. 1 సంవత్సరం కింద రోడ్లని తవ్వి కంకరపరిస్తే వాటికి ఫండ్స్ రాక కాంట్రాక్టర్లు మధ్యంతరంగా వదిలేసిర్రు. అదేవిధంగా లో వోల్టేజ్ కారణంగా తగినన్ని ట్రాన్స్ఫరాలు, తగినన్ని సబ్స్టేషన్లు లేకపోవటం వలన పంపు సెట్లు కాలిపోయి రైతులు ఎంతో ఇబ్బందికి గురవుతుర్రు. అదేవిధంగా మా మునుగోడు నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేకపోవటం వలన బాలికలు దూర ప్రాంతాలకు పట్టణాలకు పోయి చదువు కొనసాగించలేక ఖర్చులను భరించలేక మధ్యంతరంగా వాళ్ళ యొక్క విద్యని ఆపేసిన ఎంతోమంది ఆపేసుకున్నారు. అదేవిధంగా వైద్య సదుపాయం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అన్ని సమస్యలు తీరాలంటే మా మునుగోడుకు ఒకే ఒక్క పరిష్కారం మంత్రి పదవి మాత్రమే అని చెప్పేసి మీ 69 టీవీ ద్వారా మునుగోడు ప్రజలకు మరియు ప్రభుత్వ పెద్దలకు పార్టీ పెద్దలకు కూడా తెలియజేసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో 3 మంత్రులు, కోమటిరెడ్డి ఫ్యామిలీలో 2, రెడ్డి కులంలో 3 మంత్రులు అవుతారు కదా, అది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కదా? మీరు అడిగింది మంచి ప్రశ్న అండి. కానీ ఇవన్నీ ఈక్వేషన్స్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడు పార్టీలు చూసుకోవాలండి. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి మేము ఓట్లేసి గెలిపించిన తర్వాత
ఒక్క జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఒక్క ఫ్యామిలీలో ఇద్దరు, ఒక్క కులంలో ముగ్గురు అనే ఈక్వేషన్స్ తీసుకొచ్చి మా వెనకబడిన నియోజకవర్గాన్ని ఇంకా వెనకబడే విధంగా చేయటం అనేది తప్పు. ఇవన్నీ ఈక్వేషన్స్ కాకుండా మా నియోజకవర్గం యొక్క వెనకబాటు తనాన్నే గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలకు, పార్టీ పెద్దలకు నేను పదే పదే విన్నవించుకుంటున్నా. మా నియోజకవర్గం యొక్క వెనకబాటు తనాన్ని గుర్తించండి. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు అనేది నెక్స్ట్ అది ఫస్ట్ మా నియోజకవర్గం మునుగోడు వెనకబాటుతనాన్ని మీరు గుర్తించాలి. రాజగోపాల్ రెడ్డి అనేది ఇక్కడ ఇష్యూ కాదు. పార్టీ ఉండొచ్చు, ఆడ ఫ్యామిలీలో ఇద్దరు ఉండొచ్చు, కులంలో ముగ్గురు ఉండొచ్చు, జిల్లాలో ముగ్గురు ఉండొచ్చు, అవన్నీ కాదు. ఇక్కడ మా నియోజకవర్గం యొక్క వెనకబాటుతనాన్నే మీరు కన్సిడర్ చేయాలనేది నా యొక్క ప్రధాన అభియోగం. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో మీ మునుగోడుకు అభివృద్ధి జరిగిందా? అప్పుడు ఎందుకు అడగలేదు మీరు? గత 10 సంవత్సరాలలో కూడా మా మునుగోడుకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీఆర్ఎస్ పాలనలో కూడా పార్టీ పెద్దలకు అనుకూలంగా ఉన్నవారికే కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చి అదే నియోజకవర్గాలు అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించారు. ఉదాహరణకు హరీష్ రావు గారి అండి, జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి, ఇలా చూసుకుంటూ పోతే ఎంతోమందికి కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చి వాళ్ళ నియోజకవర్గాలనే డెవలప్ చేసుకునే విధంగా ప్రోత్సహించారు. వాళ్ళ నియోజకవర్గాలను ఎంతో డెవలప్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవులు పొంది వారి నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకున్నటువంటి మంత్రులకే సీనియారిటీ పేరుతో మళ్ళా ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు. ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవులు పొంది వాళ్ళ నియోజకవర్గాలని ఎంతో అంతా అభివృద్ధి చేసుకురు. మళ్ళా సీనియారిటీ పేరుతోని ఇప్పుడు కూడా వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తే మాలాగా వెనకబడిన మునుగోడు లాంటి ఎన్నో నియోజకవర్గాల పరిస్థితి ఏంది? మీరు చెప్పిన విధంగా ఇచ్చినా కానీ అన్ని నియోజకవర్గాలకు అవకాశం రాదు కదా. అలాంటప్పుడు ప్రతి 2.5 సంవత్సరాలకు ఒక నియోజకవర్గానికి చొప్పున వెనుకబడిన నియోజకవర్గాలని గుర్తించి ప్రతి నియోజకవర్గానికి 2.5 చొప్పున ఇస్తూ పోతే అన్ని నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెంది తెలంగాణ మొత్తం కూడా సమానంగా అభివృద్ధి చెందుతుంది. లేదంటే తెలంగాణలో కూడా మరొక తెలంగాణ ఉద్యమంలాగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన విధంగా ప్రతి 2.5 సంవత్సరాలకి మంత్రి పదవి ఇస్తూ మొదటిగా మంత్రి పదవి ఇచ్చిన మంత్రిని తొలగిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయరా? అలా ఏం జరగదండి. ఎందుకంటే మంత్రి పదవి పొందిన వారికి మొదటిగానే చెప్పాలా. ఎందుకంటే మన తెలంగాణ చాలా వెనకబడి ఉంది. ప్రతి నియోజకవర్గానికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి స్వచ్ఛందంగా మీరు కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి 2.5 సంవత్సరాల తర్వాత అందరినీ కూడా తొలగించి కొత్త వారికి వెనకబడిన నియోజకవర్గం వారికి ఇస్తూ ప్రతి ఒక్కరిని తొలగించినట్లయితే ఎలాంటి సమస్య రాదు. అదే మీ పనితీరు బాగాలేదని చెప్పి కొంతమందిని తీసేసి కొంతమందిని కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్య వస్తుంది తప్ప వెనకబడిన నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్వచ్ఛందంగా చెప్పినప్పుడు ఈ సమస్య రాదని నా యొక్క అభిప్రాయం. చివరగా మునుగోడు ప్రజలకు, ప్రభుత్వానికి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరగా నేను మునుగోడు ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, అడగందే ఎవరు కూడా సహాయం చేయరు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కడే అడిగితే మనకు మంత్రి పదవి రావట్లేదు. కాబట్టి మనం మునుగోడు ప్రజలం చాలా చైతన్యవంతులం. ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు కానీ చైతన్యంలో చాలా ముందున్నాం. కాబట్టి ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు ఒక్కడే అడిగితే మనకు తెలంగాణ రాలేదు కదా, పార్టీలకు అతీతంగా అందరం ఎలా పోరాడామో తెలంగాణ కోసము, ఈరోజు మునుగోడు నియోజకవర్గానికి మంత్రి పదవి కోసం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మన అందరం కూడా మన నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చే వరకు పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు చేరే విధంగా మనందరం కూడా పోరాటం చేయాలని నా గత 60 సంవత్సరాల నుంచి మన మునుగోడులో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ అధికారంలో ఉండదు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎమ్మెల్యే మన దగ్గర గెలవడు. ఈ విధంగా మనం 60 సంవత్సరాల నుంచి ఎంతో వెనకబడి ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 5-6 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా లాబింగ్తో మనకు రాలేదు. అది వేరే విషయం అనుకోండి. మళ్ళా 50 సంవత్సరాల వరకు కూడా మన కాడ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి పార్టీ అధికారంలో ఉంటుందో ఉండదో తెలియదు. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే మన దగ్గర గెలుస్తాడో గెలవదో తెలియదు.
కాబట్టి మునుగోడు ప్రజలారా, ప్రస్తుతం మనకున్న అవకాశం ఏంటంటే పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో పార్టీ ఎమ్మెల్యే మన దగ్గర గెలిచిండు, సీనియారిటీ ఉంది, అన్ని విధంగా అవకాశాలు ఉన్నప్పుడు మీ జిల్లాలో ముగ్గురు ఉన్నారు, మీ కులంలో ముగ్గురు అవుతారు, మీ ఇంట్లో ఇద్దరుండ్రు అనే ఒక మామూలు కారణంతో మన నియోజకవర్గానికి మంత్రి పదవి రాకుండా చేస్తే అది ఏమాత్రం కూడా న్యాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని కాదు వాళ్ళు చూసేది, మన నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనాన్ని చూడమని చెప్తున్నాం. మనం ఎంత వెనుకబాటుతనానికి గురి అయి ఉన్నామో దేశం మొత్తానికి తెలుసు. మన ఫ్లోరైడ్ సమస్య తెలుసు, మనం ఎంత ఇబ్బందులలో ఉన్నామని తెలుసు. మనం 2 మేజరు జాతీయ రహదారుల మధ్యలో ఉన్నాం, కానీ జాతీయ రహదారి దిగితే మనకు రోడ్లు అన్నీ గుంతలు, ఫ్లోరైడ్ ప్రాబ్లం. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు మన నియోజకవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే కోరుతున్నాను. కాబట్టి మునుగోడు ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. మన మునుగోడుకు మంత్రి పదవి వస్తే, మన నియోజకవర్గానికి మంత్రి పదవి వస్తే ఇది ఏ ఒక్కరికో, ఏ కులానికో, ఏ మతానికో, ఏ పార్టీ వాళ్ళకో ఒక్కరికే అభివృద్ధి జరగదు, ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో ముందుకొచ్చి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మునుగోడు ప్రజలందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి. మీ అందరికీ నచ్చి మీ అందరి సహకారం ఉంటే మనందరం కూర్చొని ఒక కార్యాచరణ, నా విజ్ఞప్తి మీ అందరికీ నచ్చినట్లయితే మనందరం కలిసికట్టుగా దీక్షలో కూర్చొని మన మునుగోడుకు మంత్రి పదవి వచ్చే వరకు, ప్రభుత్వ పెద్దలు దిగి వచ్చి మన మునుగోడుకు మంత్రి పదవి ఇచ్చే వరకు మనం పోరాడదామని మనవి చేస్తున్నా. చూశారు కదా, నేతల ఆంజనేయులు యాదవ్ గారు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం చేస్తున్న పోరాటం. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి దక్కి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళాలని మన 6 9 టీవీ తరపున కోరుకుందాం.